హలో గైస్, నేనైతే షార్ట్ వీడియోతో మీకు ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే కాణిపాకంలో ఉన్న వినాయకుడి గుడి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే కాణిపాకంలో ఉన్న వినాయకుడి గుడి చూపించాను కదా, అక్కడైతే ఉన్న కోనేరుని అయితే చూపిస్తాను. అక్కడ చూడండి, పెద్దగా రాస్తుంది చూడండి, శ్రీ విఘ్నేశ్వరాయ నమః రాస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను అక్కడ ఉన్న పింగళ స్వామి అయితే చూపించేశాను. అట్లాగా అటు నుంచి రైట్ సైడ్కి పోతే అక్కడ శివయ్య గుడి అయితే ఉంది. ఆ శివయ్య గుడి నుంచి అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఆ శివయ్య గుడి దగ్గరకు అయితే ఎప్పుడైతే ఆ కార్ దాటుకున్న తర్వాత శివయ్య గుడి అయితే వచ్చింది. ఇప్పుడు లోపలికైతే నేను ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంటర్ అయ్యే ముందు అయితే ఇక్కడైతే మన నందీశ్వరుడు అయితే ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ కెమెరాతో ఫోటోలు తీయకూడదని చెప్పారు. నేనైతే వినకుండా అయితే నేనైతే ఫోన్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడైతే అక్కడ గార్డెన్ ఉంది కదా, గ్రీన్ గార్డెన్, ఆ గార్డెన్లో ఉన్న వినాయకుడు చాలా రకాల భంగిమలో కూర్చొని ఉన్నాడు. వినాయకుడు అయితే ఈ సైడ్ అమ్మవారు, ఆ సైడ్ వచ్చేసి స్వామివారు ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య